నీటి గుర్రం, మినీ, కప్ప గ్రిన్ని, పక్షి స్టాకీ ఎండలో బద్ధకంగా కూర్చొని ఉన్నాయి. గాలి జోరుగా వేయసాగింది. హలో, ఎక్కడికి వీస్తున్నావు? అడిగింది మినీ గుర్రం. నా మిత్రుడు అట్లాంటిక్ సాగరాన్ని కలిసేందుకు వెళుతున్నాను. మీరు రండి. మిమ్మల్ని చూడడం తనకు ఆనందదాయకమే. బలమైన గాలి ముగ్గురు స్నేహితుల్ని పైకి లేపింది. కొంతసేపట్లోనే వాళ్ళు నీళ్లపైన ఎగురసాగారు. మైళ్ళ తరబడి దూరం వరకు ఎటు చూసినా నీలి హరిత వర్ణజలమే కనిపిస్తుంది. పెద్ద పెద్ద అలలతో విరుచుకుపడుతున్న సముద్రం నిన్ను చూడటం ఆనందంగా ఉంది అంది గర్విస్తూ. నాతో కొందరు మిత్రుల్ని కూడా తీసుకువచ్చాను చెప్పింది గాలి. ఓహో, మినీ, గ్రిన్సీ, స్టాక్ అట్లాంటిక్ సాగరాన్ని కలుసుకున్నారు. పెద్ద పెద్ద బుడగలతో గాలి వాళ్లను కప్పి సాగరంలోకి దింపింది. చూడండి ఎట్లా తీసుకెళ్తుందో గాలి స్నేహితుల్ని. ఒక్క ఊపి ఊపి పరుగ గాలి కదా, ఎగిరిపోతున్నాయి పక్షులు. నేను మళ్ళీ సాయంత్రం కలుస్తాను. ఈలోగా వింతలు చూపించు అని సాగరానికి చెప్పి ఎగిరిపోయింది గాలి. నువ్వెంతో పెద్ద మాటలు మింగుతూ అంది గ్రిన్సీ. అవును, 71 మిలియన్ల చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ. ప్రపంచంలోని అతిపెద్ద సాగరాల్లో నాది 2వ స్థానం. ఏదైనా భూభాగం ఎక్కడైనా? అడిగింది పైకి స్టాకీ ఆశతో. ఒకవైపు ఉత్తరం, దక్షిణ అమెరికా, మరోవైపు యూరప్, ఆఫ్రికా ఉన్నాయి. నా ఉత్తర దక్షిణ ప్రాంతాలు శీతలంగా మంచుతో నిండి ఉంటాయి. కొన్ని చోట్ల నేను మరీ వెడల్పుగా 4000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటాను. తన అలలను విస్తరింపజేస్తూ గర్వంగా అంది అట్లాంటిక్. చూడండి అలల మీద ఎంత బాగుందో కప్ప. మినీ, నీటి గుర్రం, పక్షి అన్నీ నీళ్ళలో ఆడుకుంటున్నారా. అట్లాంటిక్ మహాసముద్రాలు 5 ఉన్నాయి. వాటిల్లో ఇది ఒకటి. ఎన్ని ఉన్నాయో సాగరంలో చేపలు. అంతలో ఓ భారీ తల నీటిని చీల్చుకుంటూ పైకి వచ్చింది. ఎంత పెద్ద చేప! రొప్పుతూ అంది స్టాకీ. నేను తిమింగలాన్ని. భారీ గాలి బుడగలను ఆసక్తితో చూస్తూ ప్రకటించింది అది.
అట్లాంటిక్కు 3 ప్రత్యేక అతిథులు వచ్చారనే వార్త మిగిలిన సాగర జలచరాలకు అందించింది. గాలిలోకి నేరుగా ఎగురుతూ డాల్ఫిన్లు వారికి స్వాగతం పలికాయి. మినీ గ్రీన్ సీలకు ఇది చాలా తమాషాగా అనిపించిన స్టాకీ మాత్రం ఆందోళనకు లోనైంది. గ్రీన్ సీ మినీ చాలా సంతోషిస్తున్నాయి, కానీ పాపం స్టాకీ మాత్రం చాలా బాధపడుతూ ఉంది. స్టార్ ఫిష్ చూడండి ఎంత బాగుందో కదా, పెద్ద స్టార్ ఫిష్. క్రింద ఫిష్లు, క్రాబ్స్ అన్నీ ఉన్నాయి క్రింద. అలలు బుడగలను నీటి అడుగు భాగానికి చేర్చాయి. చూడండి, విన్యాసం చేస్తున్నట్లు ఏకరీతిన కదులుతున్న చేపల గుంపును చూస్తూ సంబరంగా అంది స్టాకీ. తన తలను బయటకు పెట్టి ఓ చేపను మింగింది స్టాకీ. వాళ్ళు మరింత క్రిందికి వెళ్ళిన తర్వాత మినీ చప్పట్లు కొడుతూ, ఎంత అందమైన తోట ఉంది మీకు అంది మెచ్చుకోలుగా. అట్లాంటిక్ తరంగాలు వాళ్లను తలలూపే కాడల మీద చక్రాల పూల చెట్ల వైపు తీసుకువెళ్ళాయి. మెరిసే రంగుల చేపలు వాటి మధ్య అటు ఇటు కదులుతున్నాయి. పదునైన అంచులు కలిగి ఉన్న ఎర్రని తెల్లని పగడాలు మొనలు చెట్లలా పెరిగి ఉన్నాయి. నక్షత్ర చేపలు వాటిలో కలిసి ఉన్నాయి. నక్షత్ర చేపలు అంటే స్టార్ ఫిషెస్ అన్నమాట కదా, ఎంత పెద్దదో స్టార్ ఫిష్. అమ్మో, అలలు ఎత్తి కొడుతున్నాయి కదా, ఏమి అలలు ఉన్నాయో. సిగ్గరి, ఆక్టోపస్, పీతలు, ముత్యాల చిప్పలు లోతైన బొరియలోంచి బయటకు వచ్చాయి. అట్లాంటిక్ సందర్శకులను మరింత లోతుకు తీసుకువెళ్ళింది. అబ్బా, నీళ్ళు ఎన్నో పర్వతాలు, లోయలు ఉన్నాయి. ఆశ్చర్యంతో అంది మినీ. అవునవును అంటూ సాగరం సుడులు తిరుగుతూ వాళ్లను మరింత లోతులోకి తీసుకుపోసాగింది. అక్కడెంతో చీకటిగా ఉంది. చూడండి, అక్కడ చిన్న చిన్న దీపాలు కదులుతూ అంటూ ఎగ ఊపిరి వదిలింది గ్రీన్నీ.
నా నేలపై ఉన్న చేపలకు స్వంత దీపాలున్నాయి. జవాబిచ్చింది సాగరం. అంతలో వెలిగే ముక్కు ఉన్న యాంగ్లర్ చేప ఓ చిన్న చేపను పట్టుకుంటూ కనిపించింది. వాటిలో నాకు ఒకటి ఉంటే బాగుంటుంది అని ఒకేసారి అన్నాయి గ్రిన్సీ స్టాక్. అట్లాంటిక్ సాగరం బుడగలను పైకి తీసుకురాసాగింది. సొరచేపలు వాటి చుట్టూ తిరగసాగాయి. ఒక సొరచేప బుడగను కరిచేందుకు తన నోటిని వెడల్పుగా తెరిచేసరికి తిమింగలం వాటిని పక్కకు తోసేసింది. ఆక్టోపస్ 8 భుజాల 2 తోకల చేపలు రంగురంగుల మేఘాలను సొరచేపలపైకి వదిలాయి. విని ఆమె మిత్రులు భయంతో వణికిపోసాగారు. నువ్వెందుకు మాకు సహాయం చేయలేదు? వణికిపోతున్న స్టాకీ అట్లాంటిక్ను ప్రశ్నించింది. నేను తేలికగా వాటిని తోసేయగలను. నా అసలు సమస్య మనిషి. అతడు వ్యర్థాలను నాలోకి తోసేస్తున్నాడు. చేపలను మొక్కలను చంపేస్తున్నాయి. అతడు ఎన్నో చేపలను పట్టుకుంటున్నాడు. నా సుందరమైన తిమింగలాలను సొరచేపలను చంపేస్తున్నాడు. వాపోయింది అట్లాంటిక్. చాలా బాధపడిందర్రా పాపం. తనలో ఉండేటువంటి తిమింగలాలను సొరచేపలను అన్నీ తీసుకుపోతున్నాడు మానవుడు అని చాలా బాధపడుతుంది. తన బాధను మినీ స్టాక్ వీళ్ళతో పంచుకుంది. రండి, మీతో అద్భుత సముద్ర అనుభవాన్ని కలిగిస్తాను అంటూ సాగరం గాలిపుడకలను పైకి లేపి 100 అడుగుల ఎత్తుకు లేచిన అలపైకి వదిలింది. అల నుంచి అలకు మారుతూ కదలసాగాయి మినీ, గ్రిన్నీ, స్టాకీ. వావ్, ఇదెంతో ఆనందంగా ఉంది. అంతలోనే గాలి అక్కడికి వచ్చేసింది. కృతజ్ఞతలు అట్లాంటిక్, ఇదో మరపురాని అనుభవం అంటూ చెప్పారు 3 మిత్రులు.
అప్పుడు గాలి వాళ్ళను తిరిగి వాటి స్వస్థలం నదికి చేర్చింది. ఈ విధంగా ముగ్గురిని అట్లాంటిక్ యాత్ర చూపించి తర్వాత వాళ్ళ స్థలాలకు వాళ్ళను చేర్చింది గాలి. బాగుందారా కథ పిల్లలు? అప్పుడప్పుడు ఇలాంటివి చదువుతూ వింటూ ఉండాలి. చదువుతూ ఉంటే మీకు చదవడానికి బాగా వస్తుందన్నమాట.